గజ్వేల్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన వంటీరు ప్రతాప్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డితో కలిసి జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటీరు ప్రతాప్ రెడ్డి. గజ్వేల్ పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ మరియు జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరుల త్యాగం వెలకట్టలేనిదన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ రక్షణగా ఉంటుందని పేర్కొన్నారు. జూన్ 2వ తారీఖు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు జీవితకాలంలో గుర్తింపు ఉండేటువంటి జూన్ 2 ఇది. 1969లో పోరాటాలు చేసి చాలామంది ప్రాణాలు త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎంతోమంది తెలంగాణ రాష్ట్రం కావాలని పోరాటం చేసినప్పుడు కొంతమంది తెలంగాణ ద్రోహుల వల్ల 69లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించలేకపోయినాం. ఆ తర్వాత కూడా ఎన్నో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్నటువంటి తలంపుతో పనిచేసినప్పటికీ ఆ ఉద్యమ స్ఫూర్తిని ఎవరు కూడా కొనసాగించలేకపోయినారు. 2001లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అసెంబ్లీ వేదికగా ఆనాడు ఉన్నటువంటి ఉమ్మడి సమైక్య రాష్ట్రంలో మన కేసీఆర్ గారు గొంతెత్తి మాట్లాడి తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం కావాలన్నటువంటి ప్రజల యొక్క కోరికని, ప్రజల యొక్క ఆలోచనని అసెంబ్లీ వేదికగా మాట్లాడి జలదృశ్యంలో 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి 14 సంవత్సరాలు పోరాటం చేసి అమరుల యొక్క త్యాగ ఫలితాన్ని ఉద్యమకారుల్ని, ప్రజా సంఘాలని, ఉద్యోగ సంఘాలని అందరినీ మమేకం చేసి తెలంగాణ రాష్ట్రం కావాలి అని చెప్పి అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం వచ్చుడో కేసీఆర్ చచ్చుడో ప్రజాస్వామ్యబద్ధంగా గాంధీ మహాత్ముని మాదిరిగా కేసీఆర్ గారు అమర నిరాహార దీక్ష చేపట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రకటనను చేపించి జూన్ 2న తెలంగాణ బిల్లును తెలంగాణ రాష్ట్రానికి వచ్చే విధంగా చేసినటువంటి గొప్ప ఉద్యమకారుడు, సమయస్ఫూర్తితో పనిచేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. 2009లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 10 సంవత్సరాల అధికారంలో ఉంటే కాళేశ్వరం లాంటి రిజర్వాయర్లు నిర్మాణం చేసి, దేవాలయం లాంటి ప్రాజెక్టులు నిర్మాణం చేసి, సీతారాముల ఎత్తిపోతల లాంటి ప్రాజెక్టులు నిర్మాణం చేసి, రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి ఎకరాల మాగాణి కావాలి, ఆత్మహత్యలు లేని రైతులు కావాలి, రైతులు రాజులు కావాలని పరిపాలించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. 10 సంవత్సరాలు సంక్షేమ రంగాన్ని తీసుకున్నా, అభివృద్ధిని తీసుకున్నా, ఇరిగేషన్ తీసుకున్నా, ఫార్మాలో తీసుకున్నా, ఐటీలు తీసుకున్నా, ఏ రంగాన్ని తీసుకున్నా ముందు వరుసలో పెట్టి గ్రామ రాజ్యం కావాలని మహాత్మా గాంధీ కన్నటువంటి కళల్ని, గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అనుకోని పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ కొన్ని
అబద్ధపు హామీలు ఇవ్వడం వల్ల రాష్ట్రంలో అధికారం కోల్పోయినాక ఇవాళ రాష్ట్రంలో ఉండే రైతాంగం కానీ, యువకులు కానీ, ఉద్యోగస్తులు కానీ, నిరుద్యోగులు కానీ ప్రతి వ్యక్తి కూడా మేము తప్పు చేసినాం, కేసీఆర్కి ప్రభుత్వాన్ని తీసివేసి అని చెప్పి ఇలా మాట్లాడుకునే పరిస్థితి. ఇలా జూన్ 2 ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మళ్ళొక్కసారి ఆలోచించండి, బయటకు రండి, ప్రభుత్వం మీద ఒత్తిడి రండి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇచ్చినటువంటి హామీల మీద నిలదీయండి. రేవంత్ రెడ్డి గారు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నాడా, కాంగ్రెస్లో ఉన్నాడా? ఉమ్మడి తెలంగాణ కాంగ్రెస్ తెలుగుదేశం ఒక్కటైందా? కాంగ్రెస్ తెలుగుదేశం బీజేపీ 3 కుమ్మక్కైనయా? బీజేపీ కాంగ్రెస్ తెలుగుదేశం 3 పార్టీల కుమ్మక్కుతోని తెలంగాణ వాదాన్ని లేకుండా చేయాలి, తెలంగాణ ప్రజలకు నష్టం చేయాలనేటువంటి కుట్ర ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలు చైతన్యం కావాలి, మళ్ళీ ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకొచ్చి మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని తీసుకురావాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మరొక్కసారి తెలంగాణ ప్రజల్ని మళ్ళీ కూడా ఆలోచించమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్ రావు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.